నిరసన అందరికీ జహీరాబాద్ ఎంపీ వివి పాటిల్ పనితీరు పట్ల యువకులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. అక్కడక్కడ మద్నూర్, డోంగ్లీ, పీట్లం, బిచ్కుంద మండలాల్లో కొన్ని ఉన్న సమస్యలను ఇప్పటి వరకు ఆయన ఏమీ చేయలేదని, ఎక్కడున్న సమస్యలు అక్కడే ఉన్నాయని ఆయన అక్కడక్కడ తిరుగుతూ ఆయా వాట్సాప్ గ్రూప్లలో బాగా వైరల్ చేస్తుండు. కానీ నేను ఆయన ఎవరు ఎక్కడి నుంచి ఆయన ఇది చేస్తుండు అనే తెలుసుకునే ప్రయత్నం చేస్తే పేరు చెప్పడం లేదు, కానీ చేసింది మాత్రం వాస్తవం. ఈసారి బీవీ పటేల్ ఏ పార్టీ నుంచి నిలబడినా ఆయన ఓటమి తప్పదని ఆయన ఒక వీడియో బాగా వైరల్ చేస్తున్నాడు. ఆ వీడియో మనం చూద్దాం ఇప్పుడు. జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకి అందరికీ నమస్కారము. జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలందరికీ ఒకటే సూచన, ఈసారి మేల్కోండి. బీబీ పటేల్ అనే వ్యక్తి గ్రామం పక్కకే ఉంటాం మేము. నాది మద్నూర్ మండల్. నా మండల్లోనే బీబీ పటేల్ గారు ఆయన విలేజ్. కనీసము ఆయన విలేజ్ పక్కనే లింబూర్ వాడేనే ఉంటది. అక్కడ వాగొస్తే ఆ ప్రజల బతుకులు చచ్చిపోయే కాడికొచ్చినాయి. అంటే ఎవరైనా చనిపోతే వర్షాకాలం ఎడ్ల బండిలో వేసుకొని వచ్చే పరిస్థితి ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఆ ఊర్లో నెలకొంది. మా బీబీ పటేల్ గారు 10 సంవత్సరాలు అంటే 2 సార్లు గెలిచారు బీబీ పటేల్ గారు. కనీసం ఆయన ఊరిని కూడా డెవలప్ చేసుకోలేకపోయారు. ఆయన ఊరు పక్కన ఏం పరిస్థితి ఉందో కూడా చూసి చేసుకోలేకపోయారు. అది పోనీ దాని పక్కనే మాదానిప్పర్ గానే ఉంటది. అక్కడ ఒక దళితులై ఒక 50 ఫ్లాట్లు అంటే గవర్నమెంట్ ఇచ్చినట్టు ఇచ్చేసి లాక్కొని అక్కడ వాళ్ళతో కూడా దౌర్జన్యం జరుగుతుంది. మా బీబీ పటేల్ వల్ల మా జహీరాబాద్ పార్లమెంట్ కు ఎలాంటి న్యాయం కూడా జరగలేదు. కనీసం ఒక కేంద్రీయ విద్యాలయం కోసం మేము సంవత్సరం నుంచి పోరాటం చేస్తే వచ్చి లేపేశారు. అక్కడ నుంచి ధర్నా నుంచి అందరు లేపేసి పంపించారు. ఇప్పటి వరకు మా మద్నూరులో శాంక్షన్ కాలేదు. ఒక మెడికల్ కాలేజ్ లేదు. ఈ జుక్కల్ కాన్స్టిట్యూన్సీ లో ఒక మెడికల్ కాలేజ్ లేదు. నాకు తెలిసి జహీరాబాద్ పార్లమెంట్ లో మా బీబీ పటేల్ వల్ల ఎలాంటి పనులు కూడా జరగలేదు. పేద ప్రజలకి ఎలాంటివి కూడా జరగలేదు. చెట్టు మీద కొంగ ఇగో చూస్తున్నారా, ఈ పిల్లలు ఈ పెద్ద మనుషులందరూ బీబీ పటేల్ వల్ల నష్టపోయిన. ఎందుకంటే 2 కిలోమీటర్ల ఊరు అయినది. ఒక ఎంపీ ఊరికి కూడా న్యాయం చేయలేని పరిస్థితి వల్లకాడులాగా మారిపోతుంది. ఈ చిన్న పిల్లల ముఖమన చూసి వీళ్ళకి ఒక రోడ్డు, ఒక బ్రిడ్జ్, వీళ్ళకి ఒక స్కూలు, ఒక బస్తీ దౌకన కట్టియండి. చూడండి ఇంత ఘోరంగా దిగజారిపోయింది ఈ ఊరు పరిస్థితి. ఊరు ప్రజలు 800 ఓట్లు అప్పుడు మాత్రం కాళ్ళు మొక్కుంటా, వీళ్ళకే పుట్టిన వీళ్ళ కాళ్ళు మొక్కుంటా తిరుగుతారయ్యా మీరు. పిట్లం మండల్ ప్రజలారా మీరు మేల్కోండి. మీకు కనీసం ఎంపీ బీబీ పటేల్ వల్ల మీ పిట్లంలో బస్టాండ్ పరిస్థితి ఇది. ఒక చిన్న బస్టాండ్ కూడా బాగు చేయించలేని పరిస్థితిలో మన ఎంపీ బీబీ పటేల్ గారు దిగజారిపోయారు. చూస్తున్నారా, ఈ బస్టాండ్ పరిస్థితి చూస్తున్నారు కదా, తెగిపోయి పగిలిపోయి. ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ 10 సంవత్సరాల నుంచి కనీసం ఈ బస్టాండ్ ని కూడా పట్టించుకోలేని పరిస్థితి ఇది. పిట్లం ప్రజలకు ఏం చేశాడు మన బీబీ పటేల్? ఏమైనా చేశాడంటే ఏం కూడా చేయలేదు, అంతా శూన్యమే. చూస్తున్నారేగో బస్ స్టాప్ పక్కకు ఇంత మురికి, ఇంత దిగజారిపోయింది. తరచుగా హైదరాబాద్ బస్సులు వందలాది బస్సులు తిరిగే అంత సదుపాయం ఉంచాలి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్. కానీ ఈ పిట్లం ప్రజలకు ఇంత అన్యాయం చేశాడంటే పిట్లం పిట్లం ప్రజలకు కూడా అన్యాయం చేశాడు. కావున మీరు మేల్కోండి పిట్లం మండల్ పిట్లం ప్రజలారా. ఈసారి బీబీ పటేల్ కి బుద్ధి చెప్పే అవసరం ఉంది ఎంతైనా. మీరు మెయిన్ రోడ్ పోతా ఉంటే మీ మెయిన్ రోడ్ లో దుమ్ము లేసి మొత్తం ఇట్లా దుకాణాల లోపలికి పోతుంది. కానీ ఇప్పటి వరకు ఎవరు పట్టించుకొని పాపన పోలేదు. చూపిస్తా మీకు, అది కూడా చూపిస్తా, ముందలు తీసుకెళ్లి చూడండి.